స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కడియంను విచారించనున్నారు స్పీకర్. కడియంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ వేశారు. ఇప్పటికీ ఈ కేసులో పలువురిని విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈ కేసు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫిబ్రవరి 6న మరోసారి కూడా హియరింగ్ కు రాబోతుంది. అయితే దీనికి సంబంధించి త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2-3 సార్లు దానికి కేసుకు సంబంధించి కూడా వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి. గడువు కూడా పొడిగించిన నేపథ్యంలో ఇంకా ఫైనల్ గా గడువు పొడిగించేది లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ కేసును త్వరగా ముగించాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావిస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో 10 మందికి సంబంధించి ఇప్పటికే 8 మందికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. అందులో 7 మందికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా కేసును క్లోజ్ చేయడం జరిగింది. మరొకరికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినప్పటికీ కూడా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంబంధించి కూడా తుది తీర్పు రావాల్సి ఉంది. అయితే ఇంకా నెక్స్ట్ మిగిలిన ఇద్దరికి సంబంధించిన వారిలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధననాగేందర్, ఈ ఇద్దరు కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ధననాగేందర్ కేసు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఇక ఫైనల్ గా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ కావాల్సింది. అందులో భాగంగానే రేపు క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నట్టు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాసేపు క్రితమే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇరు పక్షాలకు సంబంధించి ఎవరైతే కేసు వేశారో వివేకానందకు, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే మొదటగా ఈ ప్రాసెస్ అంతా కూడా చూసినట్లయితే కనుక ఎవరైతే కేసు వేశారో కేసు వేసిన వ్యక్తిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ విధంగా చూసినట్లయితే రేపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్లు వివేకానందన్ కేసు వేసిన వివేకానందన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత వివేకానంద తరఫున అడ్వకేట్లు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కూడా తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్, ఈ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ లో ఎదురుబదురుగా మళ్ళీ ముఖాముఖి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాతనే ఫైనల్ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఫిబ్రవరి 6న మరోసారి సుప్రీంకోర్టులో కూడా హియరింగ్ రాబోతుంది. కాబట్టి ఈ త్వరితగతిన ముగించేందుకైతే స్పీకర్ నిర్ణయించారని చెప్పుకోవచ్చు. రేపు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం అవుతుంది కాబట్టి త్వరలో దీన్ని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.